సీఎంఆర్ఎఫ్ బియ్యం కుంభకోణం, ఇందులో ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే A1 శ్రీనివాస్ని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఈ అవినీతి భాగోతం వెనుక ఏ అధికారుల హస్తం ఉంది? ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ సిపిఎంఎల్ నుండి నాయకుడు ఉన్నాడు. అన్నతో ఒకసారి మాట్లాడిద్దాం. అసలు దీని వెనకాల అంతా కూడా చాలా కొంత తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎట్ ద సేమ్ టైం అంతకుముందు కూడా పలు పోరాటాలు ఈ అంశంలో చేసిన పరిస్థితి. అన్న ఎట్లా చూడొచ్చు? వరుసగా జరుగుతూనే ఉంది సీఎంఆర్లో, సివిల్ సప్లైలో. ఇవాళ ప్రభుత్వాలు లేకపోతే పోలీస్ యంత్రాంగం మామూలు రైతులు, ఇంకెవరైనా చిన్న వ్యాపారులు 1 లక్ష 2 లక్షలు అప్పులు ఉన్నప్పుడు, ఫ్రాడ్ చేసినప్పుడు వాళ్ళ మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టి మొత్తం కూడా ఆక్షన్స్ కూడా వాళ్ళని రికవరీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఒకటి సీఎంఆర్ కొనుగోళ్ల కోసం ఇచ్చినటువంటి ధాన్యంలో 2021 నుంచి ఇప్పటిదాకా చూసినప్పుడు 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి ఇవ్వలేదు. ధాన్యం ఇవ్వలేదు, దాని డబ్బులు కూడా ఇవ్వలేదు. ప్రధానంగా ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి రైస్ కూడా బయట రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా 150 కోట్ల దాకా రికవరీ చేయాల్సిందని వాళ్ళే ప్రకటించున్నారు. అయితే అట్లా ఉన్నటువంటి మిల్లులకు కూడా తిరిగి ఈ సంవత్సరం సీఎంఆర్ రైస్ మిల్లుకు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళ మీద మీరు కేసులు పెట్టినని చెప్తున్నారు, కేసులు పెట్టారు, ఓకే, కానీ రికవరీ ఏం చేశారు? అసలు వాళ్ళ ప్రాపర్టీస్ ఏమన్నా మీరు సీజ్ చేశారా? మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మీరు అది చేయలేదు. కేవలం మేము కేసులు పెట్టామనేటువంటిది పైన చూపిస్తున్నారు తప్ప వాళ్ళ మీద నిర్దిష్టంగా రికవరీ కోసం ఏ ప్రయత్నాలు కూడా చేయట్లేదు. దీంట్లో మొత్తం కూడా జిల్లా పౌర సరఫరా అధికారులు, మిల్లర్స్ వీళ్ళందరూ కూడా ఒక రకంగా కుమ్మక్కై వాళ్ళ ఆస్తులను కాపాడుకునే విధంగా ఆస్తులను, ప్రాపర్టీస్ను వాళ్ళ బినామీల మీద మార్చుకొని రికవరీ చేయకుండా చేసే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళిద్దరు కుమ్మక్కై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మేము కోరేటువంటిది, ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కోరేటువంటిది, మీరు కేసులు పెట్టడం ఒకటే కాదు, రికవరీ మార్గాలను చూడాలి. వాళ్లకు నాన్ బెయిలబుల్ కేసులను పీడీ యాక్ట్ కింద అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రికవరీలు గ్యారంటీ చేయాలి. ఎందుకంటే మామూలు వాళ్ళ మీద మీరు ఇవాళ ప్రతాపం చూపెడతా ఉన్నారు, కానీ వాళ్ళని ఎందుకు ఇవాళ 100 కోట్లు వాళ్ళ ఎగవేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళకే తిరిగి మళ్ళీ ఎందుకు ఇస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అందుకే మేము భావించాల్సి వస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం, సంబంధిత అధికారులు, పౌర సరఫరా అధికారులు వీళ్ళందరూ కూడా దాంట్లో కుమ్మక్కై ఉన్నారు. కావాలనే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, రికవరీ కాకుండా, వాళ్ళ పేర్ల మీద ఆస్తులు లేకుండా అనేది మేము భావిస్తూ ఉన్నాం. మేము దీని మీద మీరు చర్యలు తీసుకోకపోతే, రికవరీ చేయకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే మొత్తం మేము రైట్ టు ఇన్ఫర్మేషన్లో పెట్టాం. మేము ఎవరు ఎంత ఎగవేశారు, ఎందుకు మీరు వసూలు చేయటం లేదు, దాని పరిస్థితి ఏందనేటువంటిది ఇదొక అంశం. రెండోది, వాళ్ళ 3-4 రోజుల కింద డిసిఎంఎస్ కొనుగోలులో కూడా 1,39 లక్షల రూపాయల అవినీతి జరిగిందని వచ్చింది. ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మిల్లు ఒకటే ఉంది, కానీ భూములు లేవు, వాళ్ళ పేరు మీద భూములు లేవు, పంటలు లేవు, ట్రాన్స్పోర్టు కాలేదు. భూములు సృష్టించగలిగారు, దాంట్లో పండిన వడ్లను సృష్టించగలిగారు, వాటిని రవాణా చేసినట్టు కూడా బిల్లులు సృష్టించగలిగారు. ఇదంతా ఇవాళ ఎవరైతే అవినీతి చేశారో డీలర్ శ్రీనివాసు, ఆయన ఒక్కడితోటి సాధ్యమయ్యేది కాదు ఇది. అదేవిధంగా ఏఓలతోటి కూడా సాధ్యం కాదు, అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కూడా సాధ్యం కాదు, దానిపైన ఉన్నటువంటి వాళ్ళతో కూడా సాధ్యం కాదు. దీంట్లో డిసిఎంఎస్ అధికారుల యొక్క హస్తం లేకుండా, వాళ్ళ పాత్ర లేకుండా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ యొక్క పాత్ర లేకుండా, వీళ్ళిద్దరు అధికారులు, ఈ 2 సంస్థల యొక్క అధికారుల యొక్క పాత్ర లేకుండా ఈ అవినీతి జరిగేటువంటి అవకాశం లేదు. ఓకే, మీరు ఇవాళ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు, ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చినాయి. ఎందుకు వాళ్ళకి అంత బెయిల్ వచ్చేటువంటి, ఇంత దొంగతనం చేసినటువంటి, ఇంత అవినీతి చేసినటువంటి వాళ్ళని మీరు నాన్ బెయిలబుల్ కింద ఎందుకు పెట్టలేదు, పీడీ యాక్ట్ల కింద ఎందుకు పెట్టలేదు? మీరు ఇక్కడ జరుగుతుంది ఏందనేటువంటిది వాళ్ళందరూ అర్థం చేసుకోగలుగుతారు. కనుక మేము కోరేది, ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటమే కాదు, దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో డిసిఎంఎస్ అధికారులని,
డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ని వాళ్ళని ముందు సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. వాళ్ళని మాత్రం అట్నే కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధం లేదు కిందోడు చేసిండా, కిందోళ్ళు ఇవన్నీ చేయగలుగుతారా? పైన వాళ్ళ సంబంధించినటువంటిది వాళ్ళ అధికారికంగా ఇవన్నీ కూడా వాళ్ళ మద్దతు లేకుండా సాధ్యమైద్దా? కాదు. అందుకే ముందు మేము కోరేటువంటిది ఆ అధికారుల మీద మీరు సస్పెండ్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేయండి, అదేవిధంగా అరెస్ట్ చేయండి. వాళ్ళని ఎవరైతే పాల్పడ్డారో అవినీతికి వాళ్ళని కూడా నాన్ బెయిల్ కేసుల కింద పీడీ యాక్ట్ల కింద జైల్లో పంపించి రికవరీ చేయాలనేది మేము కోరుతామని. ఏం చెప్తారన్న సివిల్ సప్లై కమిషనరు స్టీఫెన్ రవీంద్రకు మీరు ఒక పార్టీ నాయకుడిగా ఏం డిమాండ్ చేస్తారు, ఏం చెప్తారు? అవినీతి ఇంత బాహటంగా ఉంది, కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మీరు రాష్ట్ర బాధ్యులుగా సివిల్ సప్లైస్ డిసిఎంఎస్ కమిషనర్గా మీరు తక్షణం మీరు వాళ్ళని సస్పెండ్ చేయండి. అప్పుడు ఎవరైనా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అధికారులు లేకుండా, జిల్లా స్థాయి అధికారులు లేకుండా ఏవోలు వీళ్ళు చేసేటువంటిది కాదు, వాళ్ళు అక్కడే అవినీతి చేసేది కాదు ఇది. కనుక మీరు తక్షణమే ఇక్కడ వాళ్ళని సస్పెండ్ చేసి మీరు ఇవాళ ఎంక్వైరీ చేయండి, అదేవిధంగా వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టాలనేది మేము కోరుతా ఉన్నాం కమిషనర్ గారిని. ఇటువంటి అంశం మీద సీఎంఆర్ఎఫ్ కుంభకోణం మీద రానున్న రోజుల్లో మీ పార్టీ తరఫున ఏం చేయబోతున్నారు? మేము ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టాం. ఎక్కడెక్కడ ఏ మిల్లులు ఎంత ఎగ్గొట్టినాయి, వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఇవన్నీ కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టాం. అది వచ్చిన తర్వాత మొత్తం కూడా రైస్ మిల్లులు ఒక రకంగా వాళ్ళు ప్రభుత్వంతో మిలాఖత్ ఇవాళ ఈ దందా అంతా చేస్తూ ఉన్నారు. కనుక మీరు రికవరీ చేయకపోతే ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా అట్లే వాళ్ళని వదిలేస్తే మేము ఖచ్చితంగా అది రికవరీ అయ్యే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మేము కూడా జిల్లా స్థాయిలో మేము కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామనేటువంటి సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఇప్పటికే పలు రైస్ మిల్లుల్లో 100 కోట్ల కుంభకోణం జరిగింది. దీనిపై మేము సమాచారాన్ని సేకరిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే ఆ 1,39,00,000 కుంభకోణంలో అంటే అఫీషియల్గా 1,30,00,000 కానీ 3 కోట్ల పైనే అన్అఫీషియల్ అని చెబుతున్న పరిస్థితి. దీంట్లో డీలర్ సీను హస్తం ఒక్కటే లేదు, దీంట్లో చాలామంది అధికారుల హస్తం ఉంది. సివిల్ సప్లై కమిషనర్ వెంటనే దీనిపై రియాక్ట్ కావాలి. దీంతోపాటు ఇటు జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించాలి. స్పందించి వెంటనే అధికారులను ముందు సస్పెండ్ చేసి విచారణ కొనసాగించాలి. విచారణ చేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా పేదవారికి పంపిణీ చేసే బియ్యంలో పందికొక్కుల్లా ఇటు మింగుతున్నారు, తింటున్నారు. దీనిపై లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని నేరుగా సిపిఐఎంఎల్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో ప్రధానంగా ఇటు ప్రభుత్వం కూడా, ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా దీంట్లో ఉందని చెబుతున్న పరిస్థితి. ఒకవేళ ఇదే నిర్లక్ష్యం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఆందోళన చేయవలసి వస్తుందని సిపిఐఎంఎల్ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.